ఇప్పుడు ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి పదే పదే అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఏ బలంతో చెప్తున్నారు? ఏ ఆయుధంతో చెప్తున్నారు? ఏం అది ప్రశ్న అమ్మా కాన్ఫిడెన్సా? ఇది? ఓవర్ అదే కాన్ఫిడెన్సా? కాదమ్మా, రాజకీయాల్లో ఇది మీరు అడిగే ప్రశ్న. ఆడేది మాట్లాడుతూ ఉంటారు, అడిగే ప్రశ్న. ఏ పార్టీ అయినా చంద్రబాబు 3 సార్లు ఓడిపోయాడు. 2004, 2010లో ఓడిపోయాడు. మళ్ళీ నేను అధికారంలో వస్తానని మాట్లాడాక వచ్చాడు. రాజకీయ పార్టీలు ఓడుతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి. ఓడిపోగానే మేము రిజైన్ చేస్తున్నాం, రిటైర్ అవుతాం అని చెప్పరు ఏ పార్టీ కూడా. చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలా? రామారావు గారు ఓడిపోలేదా? ఎంజిఆర్ ఎంజిఆర్ రామారావు ఓడిపోలేదా? ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఎవరు ఓడిపోలా? ఏ పార్టీ ఓడిపోలా? డిఎంకే ఓడిపోలేదా? ఓడిపోతారు, గెలుస్తారు. ఓడిపోగానే ఆ, రాజీనామా అయిపోయి మేము స్వస్తి అంటారా? ఎవరు అనరు. వీళ్ళేదో కొత్తగా మాట్లాడుతారు వింతగాను. ఏ కారణం చేస్తాడు? మరి 2010లోను 2004లోను ఓడిపోయిన చంద్రబాబు ఏ గ్యారంటీ మీద వస్తారని అడిగాడు 2014లో? ఏ గ్యారంటీ మీద? 10 సంవత్సరాలు మూల కూర్చున్నాడు. రాజశేఖర రెడ్డి మూల కూర్చోబెట్టాడు కదా. ఏ లెక్కలో వస్తానన్నారు? సో పార్టీ, ఏ పార్టీ అయినా మేము వస్తాం మళ్ళీ అధికారంలో కనుక మేము రామయ్య మా జీవితాలు అయిపోయినాయి అంటారా? బుద్ధి లేని ఆ, మాటలయ్యా, కూటమి మాటలు మాట్లాడేది. అదే మీరు కూడా ఎందుకు అడుగుతారు? అది బుద్ధి లేని, బుద్ధిహీనమైన, విజ్ఞాన శూన్యులైన మాటలు. రాజకీయాలు అన్నాక పార్టీ బతుకుద్ది, ఒక ఎన్నికల్లో ఓడుద్ది, ఒక ఎన్నికల్లో గెలుస్తుంది. ఈ శాశ్వతాలు గెలుపోవటంలో ఏ పార్టీకి కూడా, ఈ భారతదేశంలో ఏ పార్టీకే శాశ్వతం కాదు. కనుక అది జరుగుతూ గెలుస్తామని అంటారు. గెలుస్తామని అనుకో, మేము అయిపోయింది మా కొట్టు కట్టేసామంటారా? ఏ పిచ్చి ఏ మాటలు మీరు మాట్లాడే ఇప్పుడు కూటమి. అజ్ఞానము, అర్థజ్ఞానము, అహంకారం మాటలు. ఇవన్నీ కూటమి మాట్లాడే అహంకారం మాటలు. ఏ పాయింట్ తో దేశ- వస్తారంటే, మీరు ఏ పాయింట్ తో వచ్చారో ఆ పాయింట్ తోటి మీరు ఓడిపోయి ఎలా వచ్చారు? 10 నుంచి 14, 4 నుంచి 14 మూల కూర్చోలేదా? మొన్న 19 నుంచి 24 దాకా మూల కూర్చోలేదా? మీరు పోరాడుతూనే వస్తాం 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 అనేగా మేము వస్తాం, వస్తే 2 బుక్లు చేస్తాం, అది చేస్తాం అని చెప్తూనే వచ్చారు కదా మరి మీరు. ఓకే. అయ్యి ఇప్పుడు ఇది మాటలు. మొన్న చిరిబాబు గారు, మొన్న కార్యకర్తల మీటింగ్ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఏర్పాటు చేస్తున్నాము, తప్పు చేసిన వాళ్ళ పేర్లు కూడా, కార్యకర్తలను వేధించిన వాళ్ళ పేర్లు కూడా డిజిటల్ బుక్ లో రాసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అటు పక్క ఏంటంటే రెడ్ బుక్ తలదన్నెలా డిజిటల్ బుక్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? అది ఇంకోటి ఏంటంటే కాదమ్మా. డిజిటల్ మీరు చెప్పండి సార్. జగన్ మాట్లాడింది గురించి మాట్లాడతారు కానీ ఇదే రెడ్ బుక్ గురించి ఎలక్షన్ అప్పుడు ఎన్ని మాట్లాడలేదు లోకేష్. ఈ రెడ్ బుక్ ఆఫీసర్ని, వ్యాపారిని వదిలిపెట్టాం, అందరినీ వదిలిపెట్టాం. ఎవరైనా సరే ఈ రెడ్ బుక్ తీస్తామని మాట్లాడలేదా? మేము అధికారంలో వచ్చారా మీ అంత చూస్తామని మాట్లాడలేదా? ఆ రోజు లోకేష్ మాట్లాడినప్పుడు తప్పులేంది, వీళ్ళు మాట్లాడితే తప్పు వచ్చిందా? ఆ రోజు లోకేష్ మాట్లాడలా? చంద్రబాబు మాట్లాడలా? మేము అధికారంలో వచ్చారా తోలు తీస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడలా? తోలు తీస్తాం, నడిపిస్తాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం, పరిగెట్టి మాట్లాడలా? వాళ్ళు మాట్లాడినప్పుడేమో అది చాలా గొప్ప రాజకీయ మాట, వీళ్ళు మాట్లాడితే తప్పుడు మాట. ఏంటిది? మీరు ఎందుకు అడగరు? జగన్ మాట్లాడిన మాట అంతకు ముందు వీళ్ళు మాట్లాడిన మాటలే కదా. మీరు మాట్లాడిన మాటలేం మాట్లాడలేదా? మీరు మాట్లాడారు కదా, రెడ్డి బుక్ తోలు తీస్తాం, తట తీస్తాం, నార తీస్తాం, మేము అందరినీ నుంచోబెడతాం, మోకాళ్ళ మీద నుంచోబెడతాం అని మాట్లాడలా? రెడ్డి బుక్ లో అందరి జాతకాలు చూస్తా అని మాట్లాడలా? లోకేష్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? చంద్రబాబు మాట్లాడలేదా? అదే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే మేము అది ఇప్పుడు చేస్తాం, ఇది చేస్తాం. నిన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ డిజిటల్ బుక్ కింద టోల్ ఫ్రీ నంబర్, తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్, అది ఇంకో టోల్ ఫ్రీ నంబర్ ఏమో చెన్నై టోల్ ఫ్రీ నంబరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమస్యలు వస్తే తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేస్తారా, చెన్నై టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేస్తారా అన్నట్టు కూడా ఆమె వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఏం చెప్తారు సార్? వ్యంగ్యంగా కాదు, అది మీరు వ్యంగ్యం అనే పదం వాడద్దు. అది ఫ్యాక్ట్ ప్రశ్నించాడు, నిజాన్ని ప్రశ్నించాడమ్మా. అది వ్యంగ్యం ఎందుకు అవుతుంది? వ్యంగ్యం కాదు, అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ ని క్వశ్చన్ చేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దాన్ని వ్యంగ్యంగా మాట్లాడాడు, వెటకారంగా మాట్లాడాడు, ఇవన్నీ అనవసర పదాలు. అడిగింది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఎక్కడికి వెళ్తారు? అక్కడ తెలంగాణకి వెళ్తారా, తమిళ ఏంటిది అని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దానికి వ్యంగ్యం ఏముంది అక్కడ? వెటకారం ఏముంది అక్కడ? వైసీపీ నాయకులు డిజిటల్ బుక్ కింద టోల్ ఫ్రీ నంబర్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తే తెలంగాణకు ఫోన్ చేస్తారా, టోల్ ఫ్రీ నెంబర్ తెలంగాణకి ఇచ్చారని చెప్పి అసెంబ్లీలో హోంమంత్రి గారు ప్రస్తావించారు. సరే, హోంమంత్రి ప్రస్తావించడం చాలా ప్రస్తావిస్తుంది ఆవిడ పీపీపీ అంటే ప్రైవేట్ కి సంబంధం లేదంటది. ఆ పీపీపీ అంటేనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ అనేది సంబంధం లేదంటది. ఏం మాట్లాడితే ఆవిడ ఏదో చంద్రబాబు ఏం మాట్లాడితే దానికి ఇమీడియట్ గా తాళం దీనిలాగా ఆవిడ మాట్లాడేస్తుంది. ఆవిడ ఫుల్ గా దాన్ని స్టడీ చేయటము, దాన్ని స్టడీ చేసి మాట్లాడటం లేదు. ఆవిడ
చంద్రబాబు పక్కన ఉండేవాళ్ళు అందరూ అంతేనమ్మా, తానా భజన తప్పితే ఒక విశ్లేషణతోటి ఒక ఓకే. విధమైన విజ్ఞానంతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఆయన పక్కన ఉండరు, ఉంచుకోడు ఆయన. ఆయనకి ఎంతసేపు ఓకే. అది జరుగుతుంది కనుక అవన్నీ ప్రశ్నించి అవన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలా మాట్లాడతారు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.